మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 1+1 ఆఫర్ ఇచ్చేస్తున్నాడు. ఈ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అభిమానులకు డబుల్ ధమాకా కన్ఫర్మ్ చేసేశాడు. పవన్ నుంచి విజయ్ వరకు ఇప్పుడు అంతా 1 మంత్ గ్యాప్ తో ఊపేసే ఫార్ములాను ఫాలో కాబోతున్నారట. ఫ్యాన్స్ కి ఇక పండగ వచ్చినట్టే. పవన్ లెక్కలు మారాయి. ఎప్పుడెప్పుడా తన సినిమాలు అనుకునే రోజు నుంచి వరుసగా సినిమాల అనుకునే వరకు సీన్ మారుతోంది. నెలాఖరికి పవర్ఫుల్ బ్రోగా రానున్న పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా కన్ఫర్మ్ చేశాడు. ఈ ఏడాది క్రిస్మస్ కి ఓజీ రాక కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. ఆగస్టులోగా షూటింగ్ పూర్తయ్యేలా వేగంగా మూవీని తెరకెక్కిస్తున్నాడు సుజిత్. ఆల్రెడీ 50% షూటింగ్ పూర్తయిందని ఎప్పుడో తేల్చింది ఫిల్మ్ టీం. ఇక ట్విస్ట్ ఏంటంటే కేవలం 20 రోజుల గ్యాప్ లోనే పవన్ 2 సినిమాలు రానున్నాయట. క్రిస్మస్ కి ఓజీ రిలీజ్ ని ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీం. ఇక సమ్మర్ కి అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కాస్త ప్రీపోన్ అవుతోందట. సంక్రాంతి బరిలోకి పవన్ సినిమా రాబోతోందట. విచిత్రం ఏంటంటే కాలం కలిసొస్తే సమ్మర్ లో హరిహర వీరమలు రావచ్చు అంటున్నారు. అదే జరిగితే డబుల్ కాదు, పవన్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా కన్ఫర్మ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాబోతోంది. సలార్ సెప్టెంబర్ లో వస్తుండటంతో ఈ సినిమాకు ప్రాజెక్ట్ కే కి మధ్య 3 నెలల గ్యాప్ ఉండబోతోంది. అయితే మరో మూవీ కూడా 3 నెలల గ్యాప్ తోనే రాబోతుండటంతో ఫ్యాన్స్ కి 1+1 ఆఫర్ కాస్త 1+2 గా మారనుంది. సలార్ సెప్టెంబర్ చివర్లో రానుంది. ప్రాజెక్ట్ కే సంక్రాంతికి అంటే జనవరిలో రానుంది. ఇక మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా సమ్మర్ కి రిలీజ్ అంటున్నారు. ఆ లెక్కన ప్రతి 2-3 నెలలకు ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగొచ్చినట్టే అని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా తన అభిమానులకు 1+1 ఆఫర్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో ఖుషి మూవీతో రానున్న రౌడీ 3 నెలల గ్యాప్ తో మరో మూవీతో దండెత్తనున్నాడు. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ మేకింగ్ లో విజయ్ చేస్తున్న సినిమాకు ఫ్యామిలీ స్టార్ టైటిల్ అనుకున్నారు. తర్వాత కుటుంబరావు పేరు మీద ప్రచారం పెంచారు. అయితే ఇది సంక్రాంతికి కాదు, అన్ని అనుకూలంగా జరిగితే క్రిస్మస్ కే ఈ మూవీ రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 3 నెలల గ్యాప్ కూడా లేకుండా ఒకేసారి విజయ్ 2 సినిమాలతో ఈ మధ్య ఏర్పడ్డ గ్యాప్ ని ఫిల్ చేసినట్టు అవుతుంది.